అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరానంటే ఇలాగా సాగుతున్నాయి. ప్రస్తుతం మనం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కార్యాలయం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డయాస్ వద్ద ఉన్నాము. ఇదంతా కూడా బెలూన్స్ అందంగా అలంకరించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము చిన్న పెద్ద ఆడ మగ అనే తేడా లేకుండా హోలీ రంగులు చల్లుకుంటూ ఆనందోత్సవాల మధ్య గడుపుతున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సైతం బండి సంజయ్ దీనిలో పాల్గొనడం జరిగింది. దీనిలో ఒక సంగీతానికి అనుగుణంగా నృత్యాలు చేస్తూ ఆయన ఎత్తుకెళ్తున్నటువంటి దృశ్యం కనబడుతున్నాం. ఒక డయాస్ అయితే ఏర్పాటు చేశారు. మొత్తం మీద బండి సంజయ్ కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఆ గీతాలకు అనుగుణంగా డాన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దీంట్లో చూస్తున్నాం. ఇదంతా కూడా ఒక సందడి అయితే కనబడుతున్నది. మొత్తం మీద ఒక యువకులు పెద్దలు అనేటువంటి తేడా లేకుండా కుంకుమ రంగులు చల్లుతూ ఆనంద డోలికల్లో మునిగి తేలుతున్నారు. హోలీ అంటేనే రంగుల పండుగ. ఎలా మన దేశ ప్రజలు, తెలంగాణ ప్రజల యొక్క జీవితాలన్నీ కూడా రంగులమయం, ఆనందమయం కావాలని చెప్పేసి బండి సంజయ్ అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. అయితే హోలీ అంటేనే పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గాలి, నీరు, నిప్పుతోని పరాష్కాలు ఆడొద్దు, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఆయన సూచించడం జరిగింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా చాలా ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నటువంటి వారి సంఖ్యను మనం గమనించవచ్చు. దీన్ని అవాయిడ్ చేయాలని ఆయన సూచించడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం గమనిస్తున్నాము ఇదంతా కూడా ఒక ఆనంద డోలికల్లో మునిగి తేలుతున్నటువంటి పరిస్థితి బండి సంజయ్ కార్యాలయం ఎదుట మనం గమనిస్తున్నాం ప్రత్యక్షంగా. ఈ ఎప్పుడైనా కానీ ఈ డాన్స్ ఉత్సవాలు అనేటివి చాలా సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. చాలా ఆనందంతో కూడినటువంటి నృత్యాలు చేస్తున్నారు, రంగులతో ముంచెత్తుతున్నారు. సంజయ్ అభిమానులు, స్థానికులందరూ కూడా కోలాహలంగా హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ ముందుండి నృత్యం చేస్తున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. నేను మొత్తం మీద పలు ప్రాంతాల్లో ఇప్పటికే కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఇటు ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అలాగే నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుతున్నారు. మనం చూస్తున్నాం, అదిగో అక్కడ గమనిస్తున్నాం సెక్యూరిటీ వాళ్ళు కొత్త సంజయ్కి అండగా నిలుస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. హోలీ పండుగ నేపథ్యంలో ఆయన తన యొక్క భద్రతను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పేసి కోణంలో ఒక్కసారిగా బయటకు వచ్చే వాళ్ళ సెక్యూరిటీ కల్పిస్తున్నారు. ఒకసారిగా డయాస్ మీదకి వస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. నేను చూస్తున్నటువంటి పరిస్థితి అరే ఇక్కడ ఎలాంటి తొక్కిసలాట జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా ఆ క్రౌడ్ చూస్తున్నాం. ఆ క్రౌడ్ అనుగుణంగా డయాస్ ఉన్నప్పటికీ కూడా చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ హోలీ సంబరాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితిని ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ హోలీ సంబరాలు ప్రతి నిత్యం జరిగినటువంటి గమనించవచ్చు. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం. ఇది ఇక్కడ తాజా అప్డేట్. మొత్తం మీద జై హో హోలీ అంటూ, హోలీ రంగుల కేలి అంటూ ఉత్సవాలు జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.